హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ 1,00,000 విక్టరీ ట్రేడింగ్ ఛాలెంజ్. ట్రేడింగ్‌లో ప్రతిరోజు ప్రాఫిట్ రావడం ముఖ్యం కాదండి. కానీ క్యాపిటల్‌ని కాపాడుకుంటూ కన్సిస్టెంట్‌గా వెళ్ళడమే ముఖ్యం. అదే లక్ష్యంతో ఈరోజు మనం మన యొక్క 1,00,000 విక్టరీ ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఈరోజు డేట్ వచ్చేసి మనకి జూలై 17థ్ అండి. ఈరోజు విక్టరీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా నేను నా యొక్క ట్రేడింగ్ కోసం 5 స్టాక్స్‌నైతే ఫిల్టర్ చేసుకున్నానండి నా యొక్క వాచ్ లిస్ట్‌లో. వాటిల్లో చూడొచ్చు 'భారత్ ఫోర్జ్' ఒకటి, 'సోనా', 'బిఎల్‌డబ్ల్యూ', 'ఒరాక్', 'ఓఎఫ్ఎస్' అండ్ 'యాక్సిస్ బ్యాంక్', 'రిలయన్స్' ఈ 5 స్టాక్స్ అనేవి నాకు ఇంట్రాడే ట్రేడింగ్ కోసమైతే వాచ్ లిస్ట్‌లో అయితే ఉంచుకున్నాను. ఫస్ట్ ఈరోజు మనం మార్కెట్ విషయానికొస్తే చూడొచ్చు మనకి మార్నింగ్ మార్కెట్ అనేది మనకి మంచి పాజిటివ్‌లో ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఈరోజు మొత్తం మనకి బయర్స్ స్ట్రెంతే ఉందండి. ప్రతి క్యాండిల్‌లో చూడొచ్చు మనకి ఆహ్, గ్రీన్ క్యాండిల్‌లో స్ట్రెంతే కనిపిస్తుంది. సో, దాని విధంగానే నేను భావించి ఈరోజు నేను అన్ని బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసింది. ఎలాంటి బేర్ సైడ్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయలేదు. అందులో భాగంగా మనకి ఈరోజు సెక్టార్స్ కూడా చూసుకుంటే మనకి మార్నింగే ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ అండ్ ఐటీ సెక్టార్ అండ్ రియాలిటీ, ఆటో సెక్టార్ ఇవన్నీ కూడా మనకి మంచిగా బుల్లిష్‌గా ఉన్నాయండి. అందువల్ల నేను ఈ సెక్టార్‌లోంచి ఒక్కొక్క స్టాక్‌ని మంచిగా ప్రైజెస్ ఉన్న స్టాక్స్‌నైతే పిక్ చేసుకున్నాను నా యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. అందులో భాగంగా మనం నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ నుంచి ఒక స్టాక్ అండ్ నిఫ్టీ 80 నుంచి ఒక స్టాక్, ఇంకా నిఫ్టీ ఆటో నుంచి ఒక స్టాక్ అనేది నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉంచుకున్నానండి. వాటిల్లో అవి ఏ స్టాక్సో ఇస్తాను చూడండి. చూడొచ్చు మనకి నిఫ్టీ, భారత్ ఫోర్జ్ అండ్ సోనా బిఎల్‌డబ్ల్యూ ఇవి 2 కూడా మనకేంటంటే నిఫ్టీ ఆటోకి సంబంధించిన సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ అండి. ఇది ఓఎఫ్ఎఫ్ఎస్ అనేది నేనైతే డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేశాను. బట్ ఏంటంటే మార్కెట్ అనేది బుల్లిష్‌గా ఉంది కాబట్టి నేనైతే బేర్ సైడ్ ఎంట్రీస్ అయితే అవాయిడ్ చేశానండి టుడే మాత్రం. ఇంకా నేనేంటంటే ఫైనాన్స్ సెక్టార్ కూడా మనకి మార్నింగ్ నుంచి బులిష్‌గా ఉంది కదా! బట్ దీంట్లో ఏంటంటే నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయాను. ఎందువలనంటే ఈ స్టాక్ అనేది గత 1 ఆర్ 2 డేస్ నుంచి ఈ రేంజ్‌లోనే ఉంది. బట్ మనకేంటంటే దీంట్లో అంత ప్రాబబిలిటీ అయితే నాకైతే అనిపించలేదు. అందువల్ల ఏంటంటే నేను యాక్సిస్ బ్యాంక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఇంకా రిలయన్స్‌లో కూడా మనకి మంచి బ్రేక్‌ఔట్ వచ్చిందండి చూడొచ్చు. రిలయన్స్ కూడా చూడొచ్చు మనకిక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ షార్ట్ టర్మ్‌లో నియర్‌గా ఈ రెసిస్టెన్స్ ఉంది. మనం ఏంటంటే ఏదన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్‌ని లార్జ్ క్యాప్ స్టాక్ అనేది మన ఇంటర్నెట్ ట్రేడింగ్ కోసం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకరోజు న్యూస్ ఉన్న రోజు స్ట్రాంగ్ స్ట్రాంగ్‌గా ఏదో న్యూస్ ఉన్న రోజు మనకేంటంటే ఇలాంటి స్టాక్స్ అనేవి రిలయన్స్ అండ్ ఎస్‌బీఐ లాంటి స్టాక్స్ అనేది అలాంటి రోజు మాత్రమే పెరుగుతాయి. బట్ మిగిలిన రోజులు మనం వీటిలో ట్రేడ్ చేస్తే ఏంటంటే చూడొచ్చు స్టాక్స్ అనేది ఇదే రేంజ్‌లో మూవ్ అవుతా ఉంది. ఇదే డిఫరెన్స్. మన లార్జ్ క్యాప్ స్టాక్‌కి ఇప్పుడు చూడొచ్చు. ఇదేమో రిలయన్స్ అనేది లార్జ్ క్యాప్ స్టాక్. దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి మనకి చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 10,00,000 క్రోర్స్ కంటే అబోవ్ ఉంటుంది. ఇంకా ఇదేంటంటే లార్జ్ క్యాప్ స్టాక్ చూడొచ్చు మనకి అదే ప్రైస్ రేంజ్‌లో మనకి కన్సాలిడేషన్ అవుతా ఉంది. బట్ మనం చూడొచ్చు సోనా బిఎల్‌డబ్ల్యూ ఇదేంటంటే ఒక మిడ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్. ఈ స్టాక్ చూడొచ్చు మనం తీసుకున్న తర్వాత మనకి ఎంట్రీ మనం ఏంటంటే స్టాక్ మనం ఏది తీసుకున్నా గాని స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అనేది మనకి హిట్ అవ్వాలి. కానీ అదే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవ్వకూడదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను గత 5 ఇయర్స్ నుంచి ట్రేడింగ్ చేస్తూ ఈ స్టాక్స్‌లో ఎక్స్‌పీరియన్స్ నాకొచ్చింది ఏంటంటే, మనం నిఫ్టీ 50 స్టాక్స్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే అవేంటంటే మనకి ఎక్కువ మొమెంటమ్ ఉండదు. మనం ఏ రోజన్నా ఇలా ఇంటర్‌డే ట్రేడింగ్ కోసం చేయాలంటే మనం మోస్ట్‌లీ మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ నిఫ్టీ 200 స్టాక్స్‌ని ఎంచుకోవడం బెటరు. వాటిలో ఏంటంటే మనకి మంచి మొమెంటమ్ వస్తుంది. చూడొచ్చు ఈరోజు నేను అయితే ఎంట్రీ తీసుకున్నది ఏంటంటే సోనార్ బిఎల్‌డబ్ల్యూ అనే స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నానండి. దీనికి కారణం ఏంటంటే మనకి మార్నింగ్ అనేది ఆటో సెక్టార్ అనేది బుల్లిష్‌గా ఉందండి. అందులో భాగంగా నేను 9:55 ఈ టైంలో అయితే సేమ్ నేను గత 4, 5 డేస్ నుంచి ఏ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తున్నానో అదే స్ట్రాటజీ ప్రకారం సేమ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌తో నా యొక్క క్యాపిటల్ మీద 0.5% రిస్క్‌తో నేనైతే ట్రేడ్ అయితే తీసుకున్నానండి. సేమ్ అదే ట్రేడ్ చూడొచ్చు మనకి. ఫస్ట్ హాఫ్‌లో మనకేంటంటే మనం తీసుకున్న డైరెక్షన్‌లో అయితే స్టాక్ అయితే ఎళ్ళింది. నేనేంటంటే ఇనిషియల్‌గా నా యొక్క స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్‌లో అయితే పెట్టుకున్నాను. ఈ లెవెల్ అయితే పెట్టుకున్నా. ఆ తర్వాత ఏంటంటే క్రమంగా ఇది నా యొక్క టార్గెట్ సైడ్ ఎళ్తుంది కాబట్టి నేనేంటంటే నా యొక్క స్టాప్ లాస్‌ని ఆహ్,
ఆహ్, స్వింగ్ బేస్ మీద ఇలా పెంచుకుంటూ వెళ్ళాను. బట్ ఇక్కడేంటంటే నిఫ్టీ అనేది మనకి అక్కడ కొంచెం ఒక స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గిందండి. అందువల్ల నేనేంటంటే నా యొక్క స్టాప్ లాస్‌ని కొంచెం కాస్ట్ టు కాస్ట్ ఆ లెవెల్‌కైతే తీసుకురావడం జరిగిందండి. బట్ ఈరోజు మనకేంటంటే మనకేంటంటే 1:1 టార్గెట్ అనేది సోనా బిఎల్‌డబ్ల్యూ స్టాక్‌లో అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు మనం 10 955కి అయితే ఈ స్టాక్‌లో అయితే ఎంటర్ అయ్యి మనం 11:25 ఆ టైంలో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. బట్ మనం ఎగ్జిట్ అయిన తర్వాత స్టాక్ అనేది చూడొచ్చు. మనకు ఒక్క క్యాండిల్‌లోనే టార్గెట్ అనేది హిట్ అయింది. గత 2 డేస్‌లో మనం తీసుకున్న ఎంట్రీస్‌లో ఒక్క ఒక క్యాండిల్‌లోనే 4 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్ హ్మ్. దూరంలో మనకి టార్గెట్‌లనేవి మిస్ అయ్యాయి. కానీ ఈరోజు చూడొచ్చు మనం ఎగ్జిట్ అయ్యాక మనకి అనేది స్టాక్ అనేది టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూడు ఇది మనకి స్టాక్ మార్కెట్‌లో కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. బట్ మనం ఏంటంటే మన యొక్క స్టాప్ లాస్ అండ్ మన యొక్క రూల్స్‌కి, బేస్‌కి స్టిక్ అయి ఉండడం వల్ల మనమైతే మనమైతే మంచిగా ప్రాఫిట్ సంపాదించగలం. చూడొచ్చు నా యొక్క ప్రాఫిట్ కూడా చూపిస్తాను. గత నేను వీడియో చేసిన ఫస్ట్ 2 డేస్ కూడా నాకు లాసే ఉందండి. చూడొచ్చు ఫస్ట్ డే లాస్, సెకండ్ డే కూడా నాకు లాసే వచ్చింది. బట్ ఈ 3 డేస్ చూడొచ్చు నేనైతే ప్రాఫిట్‌లోనే ఉన్నాను. ఇదే సేమ్ ఏంటంటే నాకు లాస్ వచ్చినా గాని నా యొక్క స్ట్రాటజీ మీద నమ్మకంతోటి నేను అదే ప్లాన్‌ని కొనసాగించడం వల్ల నాకైతే ఇలానే ప్ ఇలానే అంటే కాదు. మంచి ప్రాఫిట్‌లోనే వస్తుంది. బట్ ఇది నాకు ఎన్ని లాసెస్ వచ్చినా కానీ నేను 4, 5 ఇయర్స్ నుంచి ఇలానే ట్రేడ్ చేస్తున్నా కాబట్టి నాకు నా యొక్క స్ట్రాటజీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఇలా నాకు 1 ఆర్ 2 డేస్, 3 డేస్ ఇలా లాసెస్ వచ్చినా కానీ నేనేంటి నేనేంటంటే నా యొక్క ప్లాన్‌కి స్టిక్ అయ్యి ఉంటాను. మీరు కూడా ఏదైనా సెక్టార్‌లో ట్రేడింగ్ చేస్తుంటే మీరు మీ యొక్క ప్లాన్స్‌కి స్టిక్ అయ్యి సేమ్ అదే విధంగా ట్రేడ్ చేస్తుంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. మన యొక్క ఛానెల్‌లో వచ్చే వీడియోస్‌లో మీరేం నేర్చుకోవాలంటే, నేను ఏ విధంగా చేస్తున్నానో, నేను ఏదైనా లాసెస్ వచ్చినప్పుడు నేను స్ట్రాటజీ చేంజ్ చేస్తున్నానా? రిస్క్ మేనేజ్‌మెంట్ చేస్తున్నానా? రివెంజ్ ట్రేడ్స్ చేస్తున్నానా? అవన్నీ కూడా మీరు నా యొక్క ట్రేడ్స్‌లో అయితే గమనించొచ్చు. నేనేంటంటే గత 5 ఇయర్స్ నుంచిగా చేస్తున్నాను కాబట్టి, మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే నా యొక్క ట్రేడ్స్ ద్వారా మీరు ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకుంటారని నేనైతే ఈ వీడియోస్‌లో చెప్పడం జరుగుతుందండి. చూడొచ్చు మనకి నేను ఈరోజు తీసుకున్న స్టాక్‌లో ప్రైస్ యాక్షన్ ఎంత బాగుందో చూడండి. అన్నీ చిన్న చిన్న క్యాండిల్స్ ఎలాంటి విక్ కూడా లేకుండా అన్నీ మంచి బుల్లిష్ క్యాండిల్సే ఉన్నాయి. అలాంటి స్టాక్‌ని నేను ఎఫ్ఎన్ఓ స్టాక్స్‌లో దాదాపు 200 స్టాక్స్‌లో ఇలాంటి మంచి స్టాక్‌ని ఒకే ఒక స్టాక్‌ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే ఓవర్ ద ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా స్టాక్స్ అనేవి పిక్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇంకా అదేనండి. ఇలానే జరిగిందండి. ఇంకా మనకి చూడొచ్చు మన ఈ 5 డేస్‌లో మనం ఏంటంటే 2 డేస్ లాస్‌లో ఉన్నాము. ఈ లాస్ట్ 3 డేస్ నుంచి ప్రాఫిట్‌లో ఉన్నాను. ఇంకా నేను ఈ విధంగానే నా యొక్క ప్లాన్‌ని ఈ నెక్స్ట్ 30 డేస్ వరకు అయితే కొనసాగిస్తాను. మీరు కూడా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కింద మన ఛానెల్‌లో మన ఛానెల్ కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.